రెహమాన్ గారు మల్లేష్ అనే పేరు తీసుకున్నాను. డేట్ ఆఫ్ బర్త్ నాకు తెలీదు, వాళ్ళు కూడా మెన్షన్ చేయలేదు. సో ఇతనికి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? మల్లేష్ అనేటువంటి పేరు ఎంతో పేరు బిగిన్ అయితే మీరు అబ్జర్వ్ చేయండి. ఎం ఫర్ మనీ, మోడీ, మాయావతి, మమతా బెనర్జీ, మోహన్ బాబు, మురళీ మోహన్, అంటే వీళ్ళు ఎంత ఆర్డినరీ ఫ్యామిలీలో పుట్టినా ఫైనాన్షియల్గా మంచి పొజిషన్కి వస్తున్నారమ్మా. ఓకే. ఈ ఎంతో పేర్లు బిగిన వాళ్ళు ఎక్కువ మందిని నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఆర్ వాళ్ళు ఒకళ్ళు, ఎం వాళ్ళు ఒకళ్ళు, వి వాళ్ళు ఒకళ్ళు, ఏ వాళ్ళు, ఇలా వీళ్ళు ఎక్కువగా బాగా పైకి వస్తున్నారు. పీతో పేర్లు బిగిన వాళ్ళు కూడా బాగానే పైకి వస్తున్నారు, కానీ కొంచెం లేట్గా పైకి వస్తున్నారు. ఈ ఎమ్ ఇలాంటివి కొంచెం బాగా సక్సెస్ అనేటువంటిది ఎక్కువగా ఉన్నది. ఈ మల్లేష్ అనేటువంటి పేరులో 78వ నంబర్ అని ఒక సెయింట్ లక్షణాలు ఉండేటువంటి ఒక నంబర్ ఉన్నది. వీళ్ళకి ఎప్పుడు చూసినా ఒక సెయింట్ టైప్ అనమాట. ఏముందిలే, అంతా మామూలుగా జరిగిపోతుండేదిలే, భగవంతుడు ఎట్లా నిర్ణయిస్తే అలా జరుగుతూ ఉంటుందిలే, లైట్ తీసుకోవటం, ఇలా జరుగుతూ ఉంటాయి వీళ్ళ లైఫ్లు అన్నీ కూడా. ఏదైనా అదే నేను ఇందాక చెప్పినట్టుగా ఇష్ అనేటువంటి సౌండ్స్ పేర్లో ఉండకూడదమ్మా. మల్లేష్ కదా, మల్లేష్ వాళ్ళు మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి, ఆర్డినరీ ఫ్యామిలీ నుంచి మంచి ఫ్యామిలీస్కి వస్తున్నారు. అది రియల్ ఎస్టేట్ కావచ్చు, రియల్ ఎస్టేట్లో ఎక్కువ సక్సెస్ అవుతున్నారు మల్లేష్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి 24 అని ఒక అద్భుతమైన నెంబర్ ఉన్నది. చిన్న పరిశ్రమను నెలకొల్పి త్వరితగతిలో పెద్ద పరిశ్రమలుగా మార్చగలరు. ఏది చేసినా ఒక చిన్న కిళ్ళీ షాప్ పెట్టారనుకోండి, అది పెద్ద కిళ్ళీ షాప్ అయిపోతుంది. చిన్న సైకిల్ షాప్ పెడితే పెద్ద షాప్ అవుతుంది. ఇలా డెవలప్ అయ్యేటువంటి ఒక అద్భుతమైన లక్షణం ఉంది. కాకపోతే వీళ్ళకు ఉన్న 78 అని ఇంకో నెంబర్ ఉండటం వలన అది ఒక ఆధ్యాత్మిక చింతనకు సంబంధించింది. అంటే సెయింట్స్ టైప్ ఆలోచిస్తుంటారు. అంత లైట్గా తీసుకుంటూ పెద్దగా పట్టించుకోరు. ఆ లైఫ్ అంతా కూడా అలా అలా ఉంటుంది అన్నట్టుగా తీసుకుంటారు. అదే దీనిలో మల్లేష్ రామ్, మల్లేష్ రాజ్, మల్లేష్ బాబు, ఇంక లేదా మల్లేష్ సాయి, ఇంకా ఏదన్నా ఒక ముక్క కూడా కలిపి గనక మంచి నంబర్, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా నంబర్ కానీ, ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే వాళ్ళ చెయ్యి ప్రకారం, వాళ్ళ మ్యారేడ్ డేట్ ప్రకారం, మ్యారేడ్ డేట్ ఈజ్ ద సెకండ్ డేట్ ఆఫ్ బర్త్. అందరికీ డేట్ ఆఫ్ బర్త్ తెలియపోవచ్చు, కానీ మ్యారేడ్ డేట్ తెలుసుగా. సో ఆ మ్యారేడ్ డేట్ ప్రకారంగా మళ్ళీ మనం గనక తీసుకొని గనక పేరు గనక సెట్ చేసి కనుక ఇవ్వగలిగితే వాళ్ళు మళ్ళీ సక్సెస్ అనేటువంటిది బాగా చూస్తారు. వీళ్ళు కష్టపడే నేచర్ కూడా ఉంటుంది మల్లేష్ వాళ్ళకి. నేను చాలామందిని వీళ్ళందరినీ అబ్జర్వ్ చేస్తున్నా. వీళ్ళు చూద్దామంటేనే వాళ్ళ పేరెంట్స్ వచ్చేటప్పుడు మామూలు ఏదో చిన్న వ్యవసాయ కుటుంబంలో కూడా చిన్న కుటుంబం అలా ఉంటున్నారు. వీళ్ళ వర్క్ వచ్చేటప్పటికైతే తప్పనిసరిగా వీళ్ళు బాగా క్లిక్ అవుతున్నారు. వీళ్ళకి పెద్దగా ఎడ్యుకేషన్ ఉంటుందిలా, ఏదో నామినల్ ఎడ్యుకేషనే ఉంటుంది, ఇంటర్ డిగ్రీ ఇలానే ఉంటున్నారు, కానీ పెద్దగా ఎడ్యుకేషన్ కూడా ఉండటం లేదు. వీళ్ళకైతే లైఫ్ అయితే బాగానే ఉన్నదమ్మా. నంబర్స్ అయితే ఎక్సలెంట్ నంబర్స్ ఉన్నాయి. ఆ నంబర్ల పక్కన ఇంకొక నంబర్ కూడా పెట్టుకొని మంచి పాజిటివ్ నంబర్ని కనుక తయారు చేసుకోగలిగితే మాత్రం మంచి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నేను ఇందాక కూడా చెప్పాను, స్వీట్ చూసి ఇది బాగుండేది ఇది బాగుండదు అనకూడదంట. ఏదైనా టేస్ట్ చేసి చెప్పాలంట. ఇన్ని రోజుల నుంచి ఎంతమంది కంటిన్యూస్గా నన్ను కలుస్తున్నారు చేస్తున్నారంటే ఎంతో కొంత రిజల్ట్స్ లేకపోతే, ఎంత గొప్ప హీరో అయినా కథ లేకపోతే ఆడదమ్మా. అలానే ఎంతో కొంత రిజల్ట్స్ లేకపోతే జనం రారు. నా దగ్గర వచ్చిన జనం అందరినీ నేను చూస్తుంటే అందరూ రిపీటెడ్ వాళ్ళే. ఒక్కళ్ళు కొత్త వాళ్ళు వస్తే 10 మంది పాత వాళ్ళు ఉంటారు. అంత కంపారిజన్. అంటే కొత్తగా ఒకళ్ళు వచ్చారనగానే మిగిలిన 11 మంది వస్తే వీళ్ళు ఒకళ్ళు ఉంటే ఆ 10 మందిని మీరు మా ఫలానా హేమంత్ చెప్పాడండి, ఫలానా నాగేష్ చెప్పాడండి, ఫలానా ఆయన చెప్పాడని అలా రిపీటెడ్ వాళ్ళు అనమాట. వాళ్ళు ఒకళ్ళు మేలు పొంది, ఇప్పుడు నిన్న ఒక అమ్మాయి నా దగ్గర చెప్పించుకుందండి. ఆ అమ్మాయి అమెరికా వెళ్ళింది. ఆ అమ్మాయి తెలిసి అక్కడ అమెరికాలో చదువుకునే పిల్లల చేత మళ్ళీ వాళ్ళ రెఫరెన్స్ తోటి మళ్ళీ చెప్పించుకుంటున్నారు అనమాట. ఇలా ఉంటుంది అనమాట. సో మల్లేష్ పేర్లు బాగానే ఉంటాయమ్మా. ఇలా చేసుకుంటే బాగుంటుంది. నమస్కారం.